పహల్గాంలో ఉగ్ర దాడులకు తెగబడిన పాకిస్తాన్కు ఊహకు అందని గుణపాఠం చెబుతామన్న మోదీ సర్కార్ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోంది. దౌత్యం, వీసాలు, నదీ జలాల తర్వాత ఇప్పుడు వాణిజ్యాస్త్రాన్ని కూడా భారత్ ప్రయోగించింది. అసలే అల్లాడిపోతున్న పాకిస్తాన్కి ఇది మరొక షాక్ అని చెప్పాలి. పహల్గాం దాడి తర్వాత మోదీ సర్కార్ మరొక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం అన్ని వస్తు ఉత్పత్తులకి వర్తిస్తుంది అని కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దిగుమతులతో పాటుగా గూడ్స్ ట్రాన్సిట్కి కూడా నిషేధం వర్తిస్తుంది. జాతీయ భద్రతను, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఎలాంటి మినహాయింపులు కావాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలి అంటూ వాణిజ్య శాఖ ఈ నోటిఫికేషన్లో తెలిపింది. పాక్ దిగుమతులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. పహల్గాంలో ఉగ్రదాడికి దిగిన పాకిస్తాన్ సంగతి చూడాలని కేంద్రం డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇప్పటికే పాక్ జాతీయుల్ని భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా పాక్ గగన తలాన్ని వాడుకోకూడదని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాణిజ్యపరమైన కఠిన నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకుంది.